గెలుపమనేది. ఈ సంతోషం చూసి ఇది చూసి ఈడ కొంతమంది అన్న అట్లా ఉంది ఇట్లా ఉంది మనకని చెప్తున్నారు. అట్లా చెప్పే వాళ్ళని నమ్మకూడదు, ఒకటే వాళ్ళని నమ్మకూడదు. ఎంతసేపు ఉన్నా అన్న పలానా చోట ఈ మైనస్ ఉంది, పలానా చోట ఈ మైనస్ ఉంది, దీన్ని మనం కవర్ చేసుకోవాలని చెప్పే వాళ్ళనే నమ్మాలన్నా. మనకి వచ్చి ఊరికి ఒప్పిస్తుంటారు అన్న ఇంకా ఎన్నో గెలుస్తామన్నా 40,000 మెజార్టీ, 50,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఇక్కడే చేయకుండా లోపాలు చెప్పే వాళ్ళనే మనం నమ్మాలా, మన గురించి మన లోపాలు చెప్పే వాళ్ళనే మనం నమ్మాలా. కాబట్టి అలాంటి కార్యకర్తలనే మనం తీసుకెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన కార్యకర్తలుగా ఫ్యూచర్ ఉంటుంది. ఊరికి ఇక్కడ వచ్చి చూపడం చేసి ఒకటి గ్రౌండ్లో ఓట్లు వేయకుండా వాళ్ళకి లాభం లేదు. అది అన్ని గమనిస్తాడు. కాబట్టి వాళ్ళ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడి గెలిపించుకుంటేనే మనకు మర్యాద ఉంటుంది. లేకపోతే మనము లోన్ విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. మనం చేసే ప్రతి విషయానికి మనల్ని నవ్వుకుంటూ తొక్కుతాడు. బాగా ఆలోచించుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని డెవలప్ కానియడు, ఏ క్యాస్ట్ని డెవలప్ కానియడు. ఏ క్యాస్ట్ అయినా డెవలప్ అయిందో చెప్పండి. ఒక్క నలుగురు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా డెవలప్ అయినారంటే నేను తలవస్తా. ఏ క్యాస్ట్ని కూడా డెవలప్ చేయలేడు, డెవలప్ కానియడు. అభిమాన కింద మనం ఎదగలేము. మనకు ఎంతసేపు ఉన్న ప్రకాశం మంచి మనసు ఎవరికి లేదు. దృష్టిలో పెట్టుకొని మనమందరూ ప్రతి ఒక్కరూ మా ఊరికి వచ్చి రేపు చర్చ చేయాలని మరొకసారి